ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఇందాకే ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం మెయిన్‌గా చూడాల్సిన విషయం ఏంటంటే, మనకొచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఎక్కడెక్కడ ఏ కాలేజ్‌లో సీట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మన క్యాస్ట్ ప్రకారంగా మనం పర్టిక్యులర్‌గా ఏ కాలేజ్‌ని ఒక సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం కదా! ఆ కాలేజ్‌లో వస్తుందా? రాదా? అని ఎలా తెలుసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. అంటే చాలా మందికి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా చూసుకోవాలో, ఏ విధంగా చూసుకోవాలో అంటే సింపుల్‌గా కొన్ని అబ్రివియేషన్స్ ఏంటో తెలీదు. అదంతా డీటెయిల్‌గా స్వతహాగా మీ అంతట మీరే చూసుకునేలాగా చెప్తానన్నమాట. అండ్ మెయిన్‌గా నేను చెప్పేది కూడా అటువంటి పీడిఎఫ్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వంశీ బయలు అని టైప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్‌గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. టాప్ కాలేజీలో సీట్ వస్తుందో రాదో అని భయపడతా ఉంటే మీ అందరికీ ఒక మంచి అవకాశం అయితే ఉందన్నమాట. ఒక లాస్ట్ ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి జూలై 10వ తేదీ లోపు డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన ఒక ఫామ్ ఫిల్ చేస్తే టాప్ బీటెక్ సీట్ అది కూడా స్కాలర్‌షిప్‌తో క్రాక్ చేయొచ్చు. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ యొక్క ఎన్ఐటీ ఎగ్జామ్ దీన్నే మనం ఎన్ఐటీ ఎగ్జామ్ అంటారు. ఈ యొక్క ఎగ్జామ్‌తో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో 30+ లొకేషన్స్‌లో బీటెక్ సీట్ అయితే క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే ఏఐ, ఎంఎల్, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ దట్టు దాంతోపాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కూడా క్రాక్ చేయొచ్చు. ఫ్రీ ప్రీమియం ఏఐ టూల్స్, స్టూడెంట్ ల్యాబ్స్, మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. మెయిన్‌గా నేను మీకు చూపించేది కూడా టెలిగ్రామ్లో అయితే పెడతాను. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అబ్రివియేషన్ ఏంటో మీకైతే తెలియాలి. అప్పుడే మీకైతే క్లియర్ కట్గా అర్థమైతే కావడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మెయిన్గా ఇక్కడ ఫస్ట్ నేను చూపించే మౌస్ కర్సర్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా సీరియల్ నెంబర్ ఫస్ట్ సార్ మీకైతే మళ్ళీ జూమ్ చేస్తాను. సీరియల్ నెంబర్ ఇది. తర్వాత ఐఎన్ఎస్టీ అంటే ఇన్స్టిట్యూట్ కోడ్. సపోజ్ మా తాడేపల్లిగూడెంలో ఆదిత్య కాలేజ్ తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని 4 అక్షరాలు ఎందుకు పెట్టారంటే మనకి తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లు అయితే పెడతాం కదా, దాంట్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాగే ఇన్స్టిట్యూట్ కోడ్లు అయితే అడుగుతుంది. దానికోసం ఇలా పెట్టుంటారు. ముందుగా మీరు ఇది కూడా చూసుకుంటా గుర్తుపెట్టుకుంటూ అయితే ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దాని ఇన్స్టిట్యూట్ కోడ్ ఏసీఈ. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దాని ఇన్స్టిట్యూట్ కోడ్ ఏసీఈటి. ఇలా అయితే ఉంటాయి. ప్రతి కాలేజ్ సంబంధించి వాటి ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టైప్ అయితే ఉంది కదా, పీవీటీ అంటే ప్రైవేట్, జీఓటీ అంటే గవర్నమెంట్ అని అయితే ఉంటుంది. అంటే ఆ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంటా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా ఏయూ అని అయితే ఉంది కదా, అది ఏయూ రీజన్. మనకి ఇన్స్టిట్యూట్ రీజన్ అనమాట. కింద ఎస్యూ రీజన్ సంబంధించి కాలేజీలు కూడా ఉంటాయి. తర్వాత డిస్టిక్ అది ఈజీ అంటే ఈస్ట్ గోదావరి. ఒకసారి కిందకి వెళ్తే కనుక గుంటూరు, జీటీఆర్ అంటే గుంటూరు. ఈ విధంగా ప్రతిదీ అయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా. ఇలా అయితే చూసుకోవాలి. డిస్ట్రిక్ట్స్ కూడా మనకైతే ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ గొల్లప్లూరు ఇక్కడైతే ఉందన్నమాట. సారీ, మనకి ఇక్కడ తర్వాత కో ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చదువుకోవచ్చు అని ఉంది. అండ్ ఇక్కడ అఫిలియేషన్ ఏఎఫ్ఎఫ్ఎల్ అంటే అఫిలియేషన్. మనకి జేఎన్టీయూకే కాకినాడ, జేఎన్టీయూకే అంటే కాకినాడ. ఇక్కడ చూస్తున్నారు జేయుఎన్టీకే. మనకి జేఎన్టీయూకే అంటే కాకినాడ వాళ్ళు. మనకి సపోజ్ కాలేజ్ జాయిన్ అయ్యామనుకోండి, జాయిన్ అయిన తర్వాత ఈ వీళ్ళైతే బోర్డు చేస్తారంటే మనకి ఇంటర్లో ఏపీ బోర్డు వీళ్ళు ఎలాగో మనకి ఇక్కడ గుంటూరులో ఏపీ బోర్డు అయితే ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగో సేమ్ కాకినాడ వాళ్ళు అలాగా మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ కానివ్వండి, ఎగ్జామ్ పేపర్లు తయారు చేయడం కానివ్వండి, సర్క్యులర్స్ కానివ్వండి, అండ్ సర్క్యులర్ మనకి హాలిడేస్ ఉన్నా లేదంటే ఎగ్జామ్ టైం టేబుల్ షెడ్యూల్ మొత్తం వీళ్ళు రిలీజ్ చేస్తారు. అది దానికి సంబంధించి అఫిలియేషన్ అయితే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈఎస్టీడీ అంటే కాలేజ్ ఎప్పుడు కట్టారు, అండ్ రీజన్ ఏ రీజన్లో ఉంది, అండ్ బ్రాంచ్ కూడా ఏంటి. ఇక్కడ ఒకే కాలేజ్లో చాలా కాలేజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆదర్శ్ కాలేజ్ అని చెప్పి ఒక 5 పేర్లు అయితే ఉన్నాయి. 5 ఒకే కాలేజే, కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది బ్రాంచ్ పేరు. అర్థమవుతుంది కదా. దీంట్లో చూసుకోవాల్సిన కట్ ఆఫ్లో ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ మీద 5 పేర్లు అయితే ఉన్నాయి. కానీ మనం చూడాల్సింది ఇక్కడ మనం పర్టికులర్గా నాకు సిఎస్సి మీద సీట్ కావాలి ఆదర్శ్ కాలేజ్లో. నేను చూడాల్సింది ఇక్కడ ఒకసారి పక్క జరిపిన తర్వాత మనకి ఇక్కడ బ్రాంచ్ కూడా అవుతుంది కదా, సెకండ్ది సిఎస్సి. దీంట్లో అయితే చూసుకోవాలి. అర్థమవుతుంది కదా, చూసుకోవాలి. నేను ప్రొవైడ్ చేసే ఈ ఫార్మేట్ ఎక్సెల్ కూడా ఫోన్లో కాకుండా ల్యాప్టాప్లో చూడడం బెటర్. క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ప్రతి క్యాస్ట్ పరంగా
ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్ అని ప్రతి క్యాస్ట్ పరంగా మనకైతే ఉంటుందన్నమాట. మీకు పర్టికులర్గా మీకు ఒక క్యాస్ట్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి వెరిఫై చేసుకోవడానికి మనకి ఇది అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ కాలేజ్ ఫీజు కూడా ఉంటుంది అనమాట, క్లియర్ కట్ అయితే చెక్ చేసుకోవడానికి. ఇది ఫార్మెట్. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ముందుగా ఇది చెప్పకుండా నేను చెప్పేయచ్చు, కానీ మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. అప్పుడు దీంట్లోకైతే వెళ్ళాలన్నమాట. మెయిన్గా నాకు ఆదర్శ్ కాలేజ్ సిఎస్సి బీసీబీ బాయ్స్ లో సీట్ కావాలి, నా ర్యాంక్ పలానా ఇంత వచ్చింది అని ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఇదే ప్రాసెస్, మెయిన్ స్టెప్. ఇప్పుడు చాలా మందికి ఒక దీంట్లో చాలా 1000 పైన కాలేజీలు ఉంటాయి. ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫైండ్ అండ్ సెలెక్ట్ అయితే ఉంది కదా, నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫైండ్ మీద ప్రెస్ చేయండి. నాకు ఇక్కడ తాడేపల్లిగూడెంలో కాలేజ్ సంబంధించి కావాలంటే ఆ ఊరు పేరు కానీ లేదంటే ఆ కాలేజ్ పేరు సంబంధించి టైప్ చేసి ఎంటర్ చేస్తే అక్కడికి అయితే వెళ్ళిపోతామంట. అర్థమవుతుంది కదా, ఇక్కడ తాడేపల్లిగూడెం అయితే రావడం జరిగింది. ఇలా సెట్ చేసుకొని చూసుకుంటే బెటర్, సింపుల్ గా మీకు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి, ఆదర్శ్ కాలేజ్ సిఎస్సి బీసీబీ బాయ్స్ లో ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసుకోవాలి. అదే నా క్వశ్చన్. ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఇక్కడ సెకండ్ కాలం అయితే చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి 4. ఇక్కడ సెకండ్ దీంట్లో చూడాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ కూడా ఏంటి సిఎస్సి, దీంట్లో చూడాలి. ఏం చూడాలి, బీసీబీ బాయ్స్ లో ఎంత వచ్చిందో చూడాలి. ఒకసారి వెళ్దాం. ఇక్కడ బీసీబీ బాయ్స్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎంత, 1,63,789 దగ్గర సీట్ అయితే లాస్ట్ ర్యాంక్ స్టాప్ అయితే కావడం జరిగింది. దాని తర్వాత ఆ ర్యాంక్ తర్వాత ఎవరికైతే రాలేదు, దాని లోపైతే వచ్చినాయి. అదే స్టాపింగ్ ర్యాంక్. దాని తర్వాత అయితే రాలేదు, దాని లోపైతే వచ్చినాయి అని అర్థం. ఇలాగా మీరు ప్రతి కాలేజ్ సంబంధించి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం జూమ్ చేయండి. ఇక్కడ మైనస్ పాయింట్ అంటే ఇలా జూమ్ చేస్తే ఇక్కడ చూస్తారు కదా 1 ఇయర్ రావడం జరుగుతుంది. అందుకే స్టెప్ బై స్టెప్ వీడియో లెంత్ అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, ఇందాక రాలేదు నాకు కూడా. మీకు రాకపోతే ఇలా అయితే ఉంటుందని చెప్తాను. ఇలా అయితే చూసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇన్స్టిట్యూట్ కోడ్ అక్కడ ఉందో, బ్రాంచ్ కోడ్ ఏంటో క్లియర్ కట్గా అయితే చూసుకోవాలి. దీని తర్వాత నాకు ఇప్పుడు ఆదిత్య సతీ కాలేజ్లో తాడేపల్లిగూడెంలో సీట్ కావాలి. తాడేపల్లిగూడెంలో నేను జాయిన్ అవుదాం అని అనుకుంటున్నాను. అక్కడ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫైండ్ వాడి దగ్గర తాడేపల్లిగూడెం టైప్ చేసి ఎంటర్ అని కొడితే అక్కడికైతే వెళ్ళిపోతామట ఈ కాలేజ్ సంబంధించి. దీంట్లో సిఎస్పి బీసీబీ బాయ్స్ లో ఎంత వచ్చిందో తెలుసుకోవాలని చెప్తాను. ఒక్కసారి సిఎస్సి, ఇదిగోండి ఆదిత్య కాలేజ్ సిఎస్సి, ఒకసారి మీకు అయితే చూపిస్తాను, హైలైట్ చేస్తాను. దీంట్లో ఎప్పుడు కట్టారు కాలేజ్, 2002లో కట్టారు. మనకి ఏంటి సిఎస్సి బ్రాంచ్. ఇక్కడ బ్రాంచ్ ఏంటి సిఎస్సి. ఈ ఆదిత్య దాంట్లోనే ఏఎం, మనకి సిఎస్డి, సిఎస్ఎం, ఈసీఈ ఇవన్నీ అయితే ఉంటాయి. మనకి త్రిబుల్ కూడా ఉంది. ఇవన్నీ దాంట్లో మనకి ఏం కావాలి, సిఎస్సి కావాలి. పక్కన బీసీబీ బాయ్స్, ఇక్కడ బీసీబీ బాయ్స్ లో ర్యాంక్ ఎంత వచ్చింది, 68,077 ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో నాకు వస్తుంది అని అర్థం. అర్థమవుతుంది కదా, ఇలా అయితే చెక్ చేసుకోవాలి. ప్రతి కాలేజు దాదాపు 1000 పైన కాలేజ్ అయితే ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను, కౌంట్ ఎంతో చెప్తాను. ఎంత 1500 పైన కాలేజీలు ఉన్నాయి. సెర్చ్ చేసుకోవాలంటే నేను చెప్పిన పద్ధతి సింపుల్, ఎందుకంటే మీకు కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పాను. ఇలా అయితే చెక్ చేసుకుంటే సూపర్ అయితే రావడం జరుగుతుంది. అనలైజ్ చేసుకోవచ్చు, సింపుల్ గా మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎక్కడెక్కడ సీట్ అయితే రావడం జరుగుతుందని చెప్పి. ఇలాగా మీ ప్రతి బ్రాంచ్ మెయిన్ గా మీరు చూడాల్సింది కాలేజ్ పేరు, ఇక్కడ బ్రాంచ్ కోడ్, దాన్ని బట్టి వెరిఫై చేసుకోవాలి క్యాస్ట్ కేటగిరీ తగ్గట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఇది ఒక శాంపుల్ వీడియో మాత్రమే. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2024 లాస్ట్ ఇయర్ ఇంకా రావాలి, అది వచ్చిన వెంటనే మీకు కూడా వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు చాలా వీడియోలు అయితే లైన్లు అయితే ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకైతే డీటెయిల్ గా గైడ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. టెలిగ్రామ్ లో మీకైతే పీడిఎఫ్ అయితే ఇదైతే పెడతాను.